ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఈరోజు పాసిన్ సునీల్ కుమార్ గారిని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రకటించినందుకు చాలా ఆనందకరమైన విషయము. సునీల్ కుమార్ గారు 19లో తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఈ నియోజకవర్గంలో పార్టీ ఏమి కార్యక్రమాలు ఇచ్చినా ఆ కార్యక్రమాలు కార్యకర్తలతో అందరితో ఆయన ప్రోత్సహిస్తూ ఈ నియోజకవర్గాన్ని కార్యకర్తలు నిరుత్సాహపడకుండా వాళ్ళ ధైర్యాలు నింపుతూ ఈ 5 సంవత్సరాలు పార్టీని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి మా పాసిన్ సునీల్ కుమార్ గారు. ఆయనకి ప్రకటించిన దానికి నియోజకవర్గ ప్రజలు చాలా సంతోషంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే ఉత్సాహంతో ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఆయనకి టికెట్ అనౌన్స్ చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఫస్ట్ లిస్టులోనే పాసిన్ సునీల్ కుమార్ గారిని ఎంపిక చేయడం, అదేవిధంగా ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈరోజు అందరి పెద్దతో కూడా ప్రకటించడం చాలా సంతోషం ఉంది. కష్టపడ్డ వాడికి ఫలితం అనేది నిరూపణ అయింది. ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైతేనేమి, 19లో ఓడిపోయిన తర్వాత అయితేనేమి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన అందరినీ కూడా కలుపుకొని పోతూ ఉన్నందువల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా కష్టపడాలి. సునీల్ కుమార్ని భారీ మెజారిటీతో గెలిపించాలి. మనం ఎంత మెజారిటీతో గెలిపిస్తే మనకు ఆయనకి మంత్రి పదవి వచ్చేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అందరం కష్టపడదాం. ఖచ్చితంగా ఇదే ఉత్సాహంతో పనిచేసి సునీల్ కుమార్ గారిని మంచి మెజారిటీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిగా గూడూరు నియోజకవర్గం నుంచి డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ గారిని ప్రకటించడం ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, గూడూరు నియోజకవర్గ ప్రజలకి ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. 5 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం విపరీతంగా కష్టపడుతూ ఎన్నో సాధక బాధకాలను ఎదుర్కొని స్థానికతకి నిదర్శనంగా నిలిచినటువంటి, నమ్మకానికి నిదర్శనంగా నిలిచినటువంటి పాసిన్ సునీల్ కుమార్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం తరఫున, గూడూరు నియోజకవర్గ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళ వంతుగా సునీల్ కుమార్ గారికి టికెట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, జనసేన కార్యకర్తలు అందరూ కలిసి పనిచేసి ప్రజలందరూ ఆయనకి సునీల్ కుమార్ గారికి లోకల్, ఇక్కడే ఉంటాడు, స్థానికుడు అని గుర్తించి ఆయన ప్రజాసేవకుడు, నిత్యం ప్రజాసేవలో ఉంటాడు. కాబట్టి సునీల్ కుమార్ని ఈ నియోజకవర్గ ప్రజలంతా ఓసారి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో సునీల్ కుమార్ని గెలిపిస్తే ఆయన తద్వారా మంత్రి కూడా అయ్యి, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఏర్పడితే సునీల్ కుమార్ గారు మంత్రి కూడా అయ్యి ఈ నియోజకవర్గాన్ని పురోగతిలో నడిపిస్తాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులు, అదేవిధంగా యూత్ నాయకుడు లోకేష్ బాబు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి
మంచి నిర్ణయం తీసుకోవడం ఈరోజు చాలా సంతోషమైన విషయం. ఏంటంటే మనకి గూడూరు నియోజకవర్గంలో సునీల్ కుమార్ గారికి టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు ముగ్గురు కూడా ఆలోచించి ఎవరో ఎంతమంది ట్రై చేసినా కూడా కాదని మనం సునీల్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు బాధ్యత, వాళ్ళు చక్కమైన మనిషి, లోకల్లో ఉండే మనిషి, ప్రజల్లో ఉండే మనిషి, మనిషి ఐక్యంగా ఆలోచించి అందరినీ ముందుకు తీసుకొని పోతాడని ఉద్దేశించి వాళ్ళు టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజలారా, గూడూరు ప్రజలందరూ కూడా ఇది ఆనందకరమైన విషయం. కానీ మనం గూడూరు ప్రజలందరూ కూడా మనం గూడూరు డెవలప్ అవ్వాలంటే మన సునీల్ని గెలిపించుకోవాలా, చంద్రబాబు నాయుడు కావాలా, ముఖ్యమంత్రి కావాలా. కాబట్టి మన గూడూరు ప్రజలందరూ కూడా దయచేసి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే మన సునీల్ని తీసుకోకపోతే ఫస్ట్ బోబులో మనకు వచ్చిందంటే దాని ప్రిఫరెన్స్ ఎంత ఉందో అది అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. కాబట్టి ఆయన్ని మనందరూ కార్యకర్తలు కానీ ఓటర్స్ కానీ అందరూ కూడా మనం జాగ్రత్తగా ఓటేసి ఆయన అత్యధికంగా మెజార్టీగా గెలిపించుకుంటే ఆయన్ని మనం మినిస్టర్గా కూడా చూడొచ్చు. కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆలోచించి మామూలుగా ఆయనకి ఆలోచన ఉంటుంది. కానీ సునీల్ అయితే కరెక్ట్ అయిన మనిషి అని చెప్పి లోకల్లోనే ఉంటాడు కాబట్టి ప్రజలకు సేవ చేస్తుంటాడు కాబట్టి ఎవరి నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తించి ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కాబట్టి తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మన తెలుగుదేశం పార్టీ, మన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గూడూరు పట్టణ ప్రజల కోరిక తీరుస్తూ చంద్రబాబు నాయుడు గారు సునీల్ అన్న పేరు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఎందుకోసం అంటున్నాం అంటే ఈ గూడూరు నియోజకవర్గం ఎప్పుడైనా సరే కరెక్ట్గా నామినేషన్ వేసే ముందు రోజు మాత్రమే వాళ్ళ పేరు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది ఎస్సీ నియోజకవర్గం కాబట్టి సునీల్ అన్న కష్టం ఈరోజు మొదటి లిస్టులో చంద్రబాబు నాయుడు గారి పలుకుతూ ఈ గూడూరులో ఉన్నటువంటి ఈ ప్రజలందరి కోరికని తీరుస్తూ ఆయన చెప్తుంటే గూడూరు పట్టణ ప్రజల కళ్ళల్లో ఆనందం చూసాం. అయ్యా, సునీల్కి 2019లో మేము ఓటేలా. ఎందుకోసం అంటే ఏదో ఒక ఛాన్స్ అని అవతలను అలా ఖర్చు తీర్చుకునేదానికి గూడూరు పట్టణ ప్రజలందరం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నిజంగా వాళ్ళ ఆనందం చూస్తే రానున్న ఎలక్షన్లో ఏకదాటిగా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ సునీలని 50,000 మెజార్టీతో గెలిపిస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, మా సోదరులు మాజీ ఎమ్మెల్యే గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాసం సునీల్ కుమార్ గారిని పేరును ప్రకటించడం హర్షణీయం. ఆయనకి టికెట్ 1 సంవత్సరం క్రితమే కన్ఫామ్ అయినా కానీ ఈరోజు అధికారికంగా ప్రకటించి ఎంతోమంది రకరకాల ఊహాగానాలు చేస్తున్నా కానీ, రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నా కానీ వాటన్నిటికీ తెరదించి ఈరోజు నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల బరిలోకి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు, నాయకులు ఎన్నికల బరిలోకి వెళ్ళి సునీల్ కుమార్ గారిని గెలిపించుకొని తీసుకురమ్మని చెప్పి ఈరోజు ఆయన పేరును ప్రకటించడం, ఇక నుంచి తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు కలిసిమెలిసి ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో సునీల్ కుమార్ గెలుపు కోసం మేమందరం పాటుపడతామని తెలియజేస్తూ మేము ఈరోజు రేపటి నుండి సునీల్ కుమార్ గారికి ప్రచారం చేసి రాబోయే రోజుల్లో ఘన విజయం చేకూరుస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా మా సోదరుడు సునీల్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరిగింది. ఈరోజు చాలా సంతోషకరం. మొట్టమొదట అభ్యర్థుల జాబితాలోనే గూడూరు నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ పాసిం సునీల్ కుమార్ను ప్రకటించడం ఇది మాకు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఎంతోమంది సస్పెన్స్ విషయాలకి ఈరోజు తెరదించడం జరిగింది. ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో
గత 5 సంవత్సరాలుగా ఆయన కార్యకర్తలు అయితేనే ప్రజల సమస్యలు అయితేనే బ్రహ్మాండంగా ఆయన పట్టించుకునేసేసి మేము అపోజిషన్లో లేము, ఖచ్చితంగా రూలింగ్లో ఉన్నాము, మాకందరికి వెన్నంటి ఉండి ఈరోజు సునీల్ కుమార్ గారు అందరి సమస్యలలో ఆయన చూసుకొని మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశాడు. ఈ విధంగా ఇలాంటి నాయకుడు కావాలి, లోకల్లో ఇలాంటి నాయకుడే మనకు ఉండాలని చెప్పేసి ఎంతోమంది ప్రజానికం అయితే నాయకులు అయితే ఈరోజు కోరుకున్నారు. ఆ యొక్క కోరికను మరించి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద నిధులు అయితే పెద్ద వచ్చేటువంటి నాయకులు ఈరోజు సునీల్ కుమార్ని కేటాయించడం మాకు సంతోషకరమైంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ గూడూరు ప్రజలకు అందరూ కూడా సరే మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన పార్టీ అధ్యక్షులకు కూడా మేము అందరం రుణపడి ఉంటాము. బ్రహ్మాండంగా ఈ గూడూరు నియోజకవర్గాన్ని అత్యధికంగా భారీ మెజార్టీతో మేము గెలిపించుకొని దాదాపు 70-80 వేల మెజార్టీతో ఈరోజు గెలిపించుకొని మేము అసెంబ్లీకి పంపుతామని చెప్పేసి గూడూరు ప్రజానికి అందరూ కూడా మేము తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మనం అందరం కృషి చేయాలని చెప్పేసి సెలవు తీసుకుంటూ పోరాట యోధుడు, వీర సైనికుడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆశాజ్యోతినటువంటి మా సున్నన్న గారికి మొట్టమొదటి లిస్టులో ఈ యొక్క గూడూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించినటువంటి మా ప్రియతమ నాయకుడు, జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మేము ఎస్సీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా సున్నన్న గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉండే మనిషి, ఆయన వీర సైనికుడు, ప్రజాసేవకుడు. అలాంటి వ్యక్తిని గుర్తించి ఈ యొక్క పార్టీ మా అన్నకు టికెట్ ఇవ్వడము చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఆయన నిస్వార్థపరుడు, ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన మీరు గుర్తించాలి. నేను ఒకటే చెప్తున్నాం, మన ఎస్సీలకి ఇది గూడూరు కాన్స్టిట్యూన్సీ ఎస్సీ నియోజకవర్గం ఇది. ఎందుకంటే మనం ఎక్కువ ఓటున్నారు, ప్రతి ఒక్క ఎస్సీలు కూడా ఒక విషయం చెప్తున్నా, మీరు గుర్తించండి, ఇలాంటి నాయకుడు మన దొరకడు, మన కులంలో దొరకడు. కాబట్టి ప్రతి ఒక్క ఎస్సీలు, మన చెల్లెళ్ళు, అక్కలు కూడా అందరూ కూడా మీరు తప్పకుండా ఓటు చేయకుండా అన్నకు ఓటేయాలి. ఎందుకంటే వైసీపీ పార్టీ ఎస్సీలని భయంకరంగా హింసించిన పార్టీ, ఎస్సీలు చంపేసిన పార్టీ. కాబట్టి ఎస్సీలు కూడా ఈ విధంగా పగ తీర్చుకోండి, టీడీపీకి ఓటేయండి. అన్నగారిని అత్యధిక మెజారిటీతో అన్న చెప్పినట్టు 70,000 ఓట్ల మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి దెమ్మ తిరిగే విధంగా సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా ఎందుకని పిలిపిస్తున్నాను. జై తెలుగుదేశం, జై సుమలన్న. ఈరోజు గొప్ప శుభదినముగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి నోటికుండా మన ప్రియతమ నాయకుడు, దళితుల ముద్దుబిడ్డ, దళితుల ఆశాజ్యోతి అయిన డాక్టర్ సునీల్ అన్న గారిని మొదటి లిస్టులోనే గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం, గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులందరూ ఒక కష్టపడ్డ దానికి ఫలితం దక్కిందని ఈరోజు మనం అందరూ సంతోషంగా ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర టవర్ క్లాక్ సెంటర్లో అవుట్లు పేల్చుకుంటూ ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. బాబు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దళిత బిడ్డైన సునీల్ అన్న గారిని మొదటి లిస్టులోనే ఆయన పేరు అనౌన్స్ చేసిన దానికి దళితులందరూ గర్వపడుతున్నాము. ఇదే ఊపులో 2019లో ఆయన వెంట ఎలా ఉన్నామో 2024లో ఆయన గెలుపుకి దళితులు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అలాగే ఓసీలు అన్ని వర్గాల ప్రజలు ఆయన్ని అత్యంత మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇస్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు నియోజకవర్గ పెద్దలకి పండగ దినం. ఈరోజు ఏదైతే ప్రజలు ఆశించారో అది చంద్రబాబు నోటి గుండా ముత్యాలు రాగా సునీల్ అన్న గూడూరు నియోజకవర్గ అభ్యర్థి పాసే సునీల్ కుమార్ అని బాబు గారు వెంటనే రావడం, చెప్పడం, ఎంతో మంది గూడూరు నియోజకవర్గంలో యూట్యూబ్లో పెట్టిన సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే సునీల్ అన్న పేరు ప్రకటిస్తారు అన్న ఆనందంతో వాళ్ళ ఆనందానికి ప్రకటించిన ఏమంటే అద్దు లేకుండా పోయినాయి. ఊరంతా, నియోజకవర్గం అంతా పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి, ఆయన పేదవాడి స్థానంలో ఉండి ఆలోచించే వ్యక్తి, ఏకైక వ్యక్తి సునీల్ అన్నని పేద ప్రజలంతా నమ్మి ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. పోయినసారి పొరపాటు చేశాం, ఈసారి సునీల్ కుమార్ గారిని ఎట్టన్నా గెలిపించుకోవాలా అని చెప్పి గూడూరు నియోజకవర్గ ప్రజలు కుండ బద్దలు కూడా చెప్తున్నారు, తీర్మానం కూడా చేసుకున్నారని ఈ సందర్భంగా చాలా సందర్భాలు ప్రజలు చెప్పే మాటలు గుర్తు చేస్తున్నాను. సునీల్ అన్న గారి కోసం కష్టపడి ఈ కార్యకర్తలను పనిచేస్తాం, ఆయన గెలుపు కృషి చేస్తాం, భారీ మెజార్టీ గెలిపించుకునే దాకా మేము నిద్రపోవని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యువత అందరూ ఉన్నారు. మా సునీల్ అన్న ఒకే ఒక హామీ ఇచ్చాడు, గూడూరు పరిసర ప్రాంతాల్లో ఏ ఫ్యాక్టరీ పెట్టినా ముందు లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే బయట వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తానని కుండ బద్దలు కొట్టి చెప్పిన వ్యక్తి సునీల్ అన్న. అటువంటి వ్యక్తి
భాగంగా ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఏదైతే ఈరోజు కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు, దీంట్లో గూడూరు నియోజకవర్గం సీట్ ఆల్రెడీ సునీలకి డిసైడ్ అయిపోయింది. కానీ ఈరోజు అఫీషియల్గా నారా చంద్రబాబు నాయుడు గారి స్వయంగా ప్రకటించడం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు ఆ సంతోషకరమైన ఈ సంబరాలని మా తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కలిసి గూడూరు టవర్ ఫ్లాగ్ సెంటర్ నందు ఎంతో బాణాసంచ కాల్చి మేము ఎంతో ఆనందంగా జరుపుకోవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు యువకలం పేరుతో యువతని ఊరేగించిన లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నారా లోకేష్ బాబు గారి సమయస్ఫూర్తి, ఆయన ఆలోచన శక్తి ఈరోజు మనకెంతో బాగా అర్థమవుతుంది. అలాగే పాసం సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి కానుక ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, ఆ కానుకకి మాకు బహుమానంగా పాసం సునీల్ కుమార్ గారిని మినిస్టర్గా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వీళ్ళందరికీ ఈరోజు అనౌన్స్ చేసిన దానికి ఎంతో సంబరాలు చేస్తున్నాం. ఇదే విధంగా మైనార్టీ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో ఒక్కసారి అవకాశం చెప్పేసి మైనార్టీ సోదరులు కొంతమంది చేశారు. గూడూరు స్థానికుడు, గూడూరు లోకల్ అయిన సునీల్ కుమార్ గారికి ముస్లిం సోదరులు అందరూ కలిసి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్ బాబు గారికి, మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారికి మొదటి లిస్టులోనే పేరు అనౌన్స్ చేసిన దానికి వాళ్ళకి చేతులెత్తి ముక్కుతో ధన్యవాదాలు చేసుకుంటాం. ప్రతి ఓళ్ళు సైకిల్ గుర్తుకేసి సునీల్ అన్నకి గూడూరులోనే 27 పైన మెజార్టీ తెచ్చుకోవాలి తేవాలని ప్రతి ఓటర్నికి వినిపిస్తుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు నియోజకవర్గ ప్రజలకి పండుగ రోజు. ఎందుకంటే మన జాతీయ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు ఈరోజు గూడూరు సీటు మన గూడూరు మన సునీల్ అన్న లోకల్ ఆయన నోటికొండానే అనౌన్స్ చేశాడు. ఇది చాలా సంతోషకర విషయం. ఎందుకంటే గెలిచిన ఓడినా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఇంత ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా గూడూరుని అంటి పెట్టుకొని పేద ప్రజల కోసం, తన నమ్మిన కార్యకర్తల కోసం ప్రతిరోజు కేటాయించి ఆయన పరిష్కరించే పరిస్థితి ఉంది. అటువంటి నాయకుడిని ఈ మధ్యకాలంలో కానీ ఎప్పుడు మనం చూడాలి. ఎందుకంటే ముందర నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎల్లకాడే పోతే ఎటువంటి గౌరవం ఉన్నాయి మీకు తెలుసు. ఇంటికాడికి వచ్చే పరిస్థితి కూడా. అటువంటిది మన నాయకుడు మన గూడూరులో ఎవరిపైనా పేరు పెట్టి పిలిచి కూర్చొని పెట్టి సమస్య పరిష్కారం చేసి పంపించే పరిస్థితి ఉంది. ఒకసారి 2019లో ఒకసారినే నినాదంతో ఆయన్ని ఓడించిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు అందరూ కూడా ఈరోజు గూడూరులో సీటు అనౌన్స్ చేసిన తర్వాత ఎంతమందో ఫోన్లు. ఎందుకంటే అన్నకు మేము ఈరోజు కంగ్రాట్స్ చెప్పాలి ఫోన్లు వందల సంఖ్యలో వచ్చే పరిస్థితి. అందువల్ల గూడూరు నియోజకవర్గం చుట్టుపక్కలంతా కూడా పూర్తిగా 95% ఆయనకి సంఘీభావం ప్రకటించారు. అందువల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా గూడూరులో ఆయన చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తెలిసిన ఏకైక వ్యక్తి మన సునీల్ అన్న గారి. అది కూడా గుర్తుంచుకోండి. ఈరోజు వస్తారు నాన్ లోకల్ వాళ్ళు, కానీ ఓడిపోతే ఉండరు, గెలిచినా ఉండరు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి గూడూరు పట్టణ ప్రజలకు అందరికీ నియోజకవర్గం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి నమస్కారం ఈరోజు కష్టపడినోడికి ఫలితం దక్కుతుందని నిరూపించాడు. స్థానికుడు నిరంతరం ప్రజల్లో ఉండి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం అహోరాత్రులు ఓడిపోయినా కానీ ఈ నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని పనిచేసినటువంటి పాసి సునీల్ కుమార్ గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మొదటి లిస్టులో దీని పేరు అనౌన్స్ చేయడము చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ గూడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు మనం చూసాం.
జయప్రకాష్ రావు గారిని చూసాం, 5 సార్లు ఎమ్మెల్యే. దుర్గాప్రసాద్ రావు గారిని చూసాం, 5 సార్లు ఎమ్మెల్యే. కానీ గెలిచిన తర్వాత ఏ ఎమ్మెల్యే కూడా ఏడ ఉండి రాజకీయం చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. మొట్టమొదటిసారిగా 2019లో ఓడిపోయినప్పటికీ ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని పేద ప్రజల కోసం, ఆయన నమ్ముకున్న ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం అహర్నిశలు పనిచేసినటువంటి పాసం సునీల్ కుమార్ విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో చైర్మన్గా, విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాలు ఉనికిపుచ్చుకున్నటువంటి మున్సిపల్ చైర్మన్గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఈరోజు ఎన్నో పదవులు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా పేరు పట్టి పలకరించేటువంటి నాయకుడు మన పాసం సునీల్ కుమార్ గారు. ఆయన నిరంతరం ప్రజాసేవకే తప్పిస్తాడు, ప్రజల కోసమే తిరుగుతున్నాడు. మీరందరూ చూస్తున్నారు. ఈరోజు ఎక్కడున్నా మనం ఉంటే మన కోసం ఆయన ఏదైనా మనకు ఆపద వచ్చినప్పుడు అర్ధరాత్రి పోయి తలుపు పెట్టినా కానీ పలికేటువంటి మనస్తత్వం కలిగినటువంటి సునీల్ కుమార్ గారికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మొదటి విడతలో టికెట్ అనౌన్స్ చేయడం చాలా శుభపరిణామంగా భావిస్తూ ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించి దీవించి ఆయనకి మీ అమూల్యమైనటువంటి ఓట్లు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు ధన్యవాదాలు తీసుకుంటాను.